ఫోన్ ట్యాపింగ్ పైన పక్కా విచారణ బాధ్యుల ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం మీద విచారణ అయిపోయింది, దాని మీద కట్టగట్టిండు. ఇక పవరు కొనుగోళ్ల మీద విచారణ అయిపోయింది, దాని మీద కట్టగట్టిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు దాని మీద కూర్చున్నాడు. అన్నిటి మీద అయిపోయింది. ఇప్పుడు ఇక ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ. ఇదే పేపర్లు గత 3 నెలల నుంచి ఏం రాసుకుని వస్తున్నాయో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. కాళేశ్వరం మీద విచారణ మొత్తం ఎంత పెద్ద బాధ్యులైనా వదిలేదు లేదు, ప్రసక్తే లేదు, నరికేస్తాం, పొడి చేస్తాం, పీకేస్తాం, కట్టగడతాం, రేవంత్ రెడ్డి పొడుగు మాటలు ఇట్లాంటివన్నీ మాట్లాడండి. ఏమైంది? ఏం కాలేదు చివరికి. ఇది కూడా ఏం కాదు, ఊదు కాలేదు ఉండదు, పీరు లేచేది ఉండదు, ఏమి జరిగేటువంటి ఉట్టిది అంతా ఈ పత్రికల్లో వార్తలు రాసుకోవడమే. అసలు ఏదైనా కేసుని ముందు జరిగినాకే దాని మీద కొన్ని రోజులకు అది వార్త రూపంలో వస్తుంది, కానీ ముందు వార్త రూపంలో వచ్చి దీని మీద మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటా ఉన్నారు అనమాట వాళ్ళు. అసలు భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడుకున్నా విన్నారు. ఇక్కడ మీకు ఒక పాయింట్ నేను చెప్తా. అసలు ఈ విషయం నీకు ఎవరు చెప్పిర్రు? ఇప్పుడు ఇదే ముక్కని ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో గిట్ల చేసిర్రు అంటే అసలు ఆ విషయం నీకు ఎట్లా తెలిసింది అని చెప్పేసి కోర్టులు ప్రశ్నించినాయి. గిట్ల కొనుగోలు చేద్దామని గిట్ల మాట్లాడుకున్నారు, ఇవన్నీ చేసిర్రు, ఇట్లా అధికారులు ఏం చేసిర్రు అంటే ఆ విషయాన్ని కేసీఆర్ ఎట్లా చెప్పిర్రు? ఒక పార్టీ అధినేతకి, ఓ ముఖ్యమంత్రికి ఎట్లా చెప్పిర్రు మీరు అంటే దర్యాప్తు చక్కగా పోతలేదు అని చెప్పేసి మాట్లాడారు. ఎవరు? కోర్టులు మాట్లాడినాయి. అట్లనే మేధావులు ఉన్నటువంటి ముసుగులో ఉన్నటువంటి దొంగలు కూడా అట్లనే మాట్లాడారు ఆ రోజు. మరి అలా భార్యాభర్తల ఫోన్లు విన్నారు అని చెప్పేసి నువ్వు ఎట్లా చెప్తా ఉన్నావు రేవంత్ రెడ్డి? అంటే నువ్వు విచారణని స్వచ్ఛందంగా స్వతంత్రంగా జరగనిస్తలేవు, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నావు. విచారణలో జరుగుతున్నటువంటి విషయాలు మొత్తం నీకు రోజు తెలుస్తూ ఉన్నాయి, కోర్టుకు తెలవాల్సినటువంటి అంశాలు మొత్తం ముందే నీకు తెలుస్తూ ఉన్నాయి. అంటే విచారణ నీకు అనుకూలంగా నీకు నచ్చినటువంటి విధంగా విచారణ జరుగుతూ ఉంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా నీ మాటల్లోనే అర్థమైపోతూ ఉంది. భార్యాభర్తలతో మాట్లాడుకున్న మాటలు కూడా వింటా ఉన్నారని నీకు ఎవరు చెప్పిర్రు? ఎట్లా చెప్పిర్రు? నీకు ఎట్లా తెలిసింది రేవంత్ రెడ్డి? ఈ విషయాల మీద నువ్వు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సినిమాని స్క్రిప్ట్ రాసేది నువ్వే, షూటింగ్ చేసేది నువ్వే, డబ్బింగ్ చెప్పేది నువ్వే, నడిపించేది నువ్వే, నటించేది నువ్వే, అసలు సూత్రధారి అసలు పాత్రధారి నువ్వే అనేటువంటి మాట ఈ ఒక్క మాటతోనే అర్థమైపోతూ ఉంది. అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఈ విధంగా ఎంత చాకచక్యంగా ఎంత సినిమాటిక్గా నడిపిస్తూ ఉన్నారో మీకు ఈ మాట చూస్తే అర్థమైపోతుంది. ఇక ఇదే కాదు, ఇక్కడ చూడండి, ఇక ఇందులో రాసాడు పెద్దగా, భార్యాభర్తల మాటలు వింటారా? గత ప్రభుత్వాన్ని దుర్మార్గపు ఆలోచన, ఇతర ఫోన్లు వింటే ఏమవుతుందని కేటీఆర్ మాట్లాడుతున్నారు. అట్లా వింటే చర్లాపల్లి జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది. ఎందుకంటే నేను కూడా 70 లక్షలు తీసుకపోయి అడ్డంగా దొరికిపోయిన దొంగను, అవినీతి దొంగను కాబట్టి నేను చిప్పకూడు తిన్నా, అట్లనే మీరు కూడా చిప్పకూడు తింటారా అని చెప్తా ఉన్నాడు అనమాట రేవంత్ రెడ్డి. సో వారి మాటలు విని తప్పులు చేయవద్దని అధికారులను ఆనాడే హెచ్చరించాం. నువ్వు ఎవడికి గొట్టం హెచ్చరించని కాయాలా? ఎవరు ఇవాళ మరి నీ చేతిలో ఉన్నటువంటి అధికారులు మాలాంటి వాళ్ళందరూ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంట కదా దుర్మార్గులారా. మరి మీరెవరు? రేపనాడు మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా 200% ఇప్పుడు ఇంటెలిజెన్స్లో, ఎస్ఐబిలో వీళ్ళందరూ ఉన్నటువంటి అధికారులకు రేపు ఇవాళ ఉన్నటువంటి రెడ్డి అధికారులు, మేడం గారు, సార్ గారు, రమేష్ గారు, వీళ్ళందరూ కూడా రేపన్నాడు మళ్ళా గిట్లనే వినాల్సి వస్తుంది. ఇప్పుడు మా ఫోన్లన్నీ వింటా ఉన్నారు కదా, ఆ ఫోన్లకు రేపు మీరు కూడా ఈ విధంగానే విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈయన ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు, జూన్ జూలై తర్వాత బిస్కెట్ అవుతుంది, వాళ్ళే కూలగొట్టుకుంటారు. మీరు టెన్షన్ పడకూరి. ఇవాళ ఎగిరి దుక్కుతున్నటువంటి ఈ బ్యాచ్ మొత్తము రేపటి నాడు సినిమా ఇంకొక తిరిగా ఉంటుంది చూడండి మీరు. సో మహబూబ్ నగర్లో నన్ను దెబ్బతీసేందుకు బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర చేసింది. కలిసి కుట్ర, దేశానికి ఆదర్శంగా మా పాలన. ఆటో డ్రైవర్లను చంపేందుకు ఆదర్శమా? ఇస్తానటువంటి హామీలు, దొంగ హామీలను నెరవేర్చకుండా దొంగ మాటలు చెప్పి ఇట్లా పత్రికల్లో వార్తలు రాపించుకుంటేందుకు ఆదర్శమా? అసలు నువ్వేం చేసినావని ఆదర్శం? తెలంగాణ పల్లెలకు పోతున్నావా? ఎన్నడన్నా కనపడుతున్నావా? నువ్వు చూపించినావా నీ ముఖాన్ని ఎన్నడన్నా ప్రజల కోసం? ఆ రోజు ఉన్నావు లోపలికి పోయి. ఏళ్ళనయా 1 డిసెంబరు 7 తారీఖు నాడు కనపడ్డాడు డ్రామా, 7-8 తారీఖు నాడు. ఇప్పటిదాకా ప్రజలను కలిసిన పాపాన పోలే, ఎందుకంటే ఈ పత్రికలు రాస్తలేవు. ప్రజలను కలవలే, ప్రజల ఆసన కూడా చూస్తలేడు. ఈయన నీ అంత లెక్క బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఇది అసలు కథ. ఈయనంటే దేశానికి ఆదర్శం అంటే ఈయన పాలన. నీ చంద్రబాబుకు ఆదర్శం, నీ మోడీకి ఆదర్శం, నువ్వు చేసేటువంటి గులాంగిరి చేస్తున్నటువంటి వాళ్ళకి ఆదర్శం నువ్వు తప్ప ఏ తెలంగాణ ప్రజలకు, ఏ దేశానికి ఆదర్శం కాదు నువ్వు. నువ్వేం ఆదర్శం? తాగుతందుకు నీళ్ళు ఇవ్వలేని సన్నాసులవు నువ్వు. మీరు, మీ ప్రభుత్వము, మీరు ఆదర్శమా? తాగుతందుకు నీళ్ళు ఇయ్యరా? ప్రజలకు తాగుతందుకు నీళ్ళు ఇయ్యరా? చూపియాలనా? తాగుతందుకు నీళ్లు లేకపోతే ఎంత గోసపడతా ఉన్నారో ఇక్కడ చూడు. నీది ఆదర్శం, నీది ఆదర్శం. ఇదేనా నీ ఆదర్శం? కనపడుతుందా? నీళ్ళు ఎట్లా మోసుకొచ్చుకుంటారు ఆదిలాబాద్ జిల్లాలో? చూడు, బోరింగ్ల కాడుకో ఎట్లా మహిళలు పోయి ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు చూడు.
ఇగో పంట పొలాలు ఎట్టండిపోతున్నాయో చూడు. ఇగో పంట పొలాలు ఈయన ఏమంటాడో చూడు. చూడు నీకు ఓటేసినటువంటి రైతులు, నీకు ఓటేసినటువంటి యువ రైతులు ఏం మాట్లాడుతూ ఉన్నారు చూడు. కాంగ్రెస్ పార్టీకి నేను ఓటేసినందుకు నా చెప్తా నేనే కొట్టుకుంటా ఉన్నా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇదేనా నీ ఆదర్శ పాలన? ఇదేనా ఆదర్శ పాలన? సిగ్గుండాలిగా చెప్పుకోవడానికి. ఇంకా ఏం సిగ్గు అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి? కాదు, ఆయన ఆదర్శ పాలన చూపిస్తే ఇంకా చాలా ఉన్నాయి. చూడండి ఆదర్శ పాలన బస్సులల్లా ఏ విధంగా ఆదర్శ పాలన ఉందో చూడండి. ఇక చూడు పాపం అల్లకెళ్ళే పిల్లలను తీసుకుంటా ఉన్నారు. పుసుకున్నది ముంగ జరిగి వెనక జరిగి ఏమైపోయా, ఏం మోతేవారి ఆయన నువ్వు. ఇక చూడు ఆయన ఆదర్శ పాలన ఇంకా చాలా ఉన్నాయి. ఇగో ఆదర్శన పాలనలో ఆదర్శన మర్తి, ఆదర్శ పాలనలో ఆదర్శ మంత్రి. చూడండి అరేబియా సముద్రం ముచ్చట చెప్తాడు. ఇక చాలా ఉన్నాయి ఇట్లా చూపించుకుంటూ పోతే. ఇగో నీ ఆదర్శ పాలనలో బయోడైవర్సిటీ లాంటి భూములని ఆ కోర్టుకు తీసుకుపోయి నువ్వు ఆగం చేసినావు. ఇంకా చాలా ఉన్నాయి, ఎన్ని కావాలంటే ఆయన చూపిస్తా నేను. ఇగో ఇది నీ ఆదర్శ పాలన. చూడు కనపడుతుందా ఆదర్శ పాలన రేవంత్ రెడ్డి? ఇంకా కావాలా నీకేమన్నా? ఇట్లా చూపించుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నీ ఆదర్శ పాలన, నీది ఆదర్శ పాలన అంట. ఇక చూడు దేశానికే ఆదర్శంగా మా పాలన ఇతర రాష్ట్రాల్లో వారు కితాబిస్తున్నారు. ఎవడు ఆడు నీకంటే పెద్ద సన్నాసి అయి ఉంటే ఇస్తాడు, నీకంటే పెద్ద సన్నాసి అయి ఉంటే కితాబిస్తాడు తప్ప ఇంకా నీకు ఇచ్చేటోడు ఎవడు లేడు. వాల్మీకి బోధలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాల్మీకి బోధలను కించపరిచింది రాయలే ఈ ఆంధ్రజ్యోతుడు. ఎందుకంటే ఇది పచ్చకుక్క, ఇది పచ్చకుక్క. రేవంత్ రెడ్డి చంద్రబాబు సంకనాకే కుక్క కాబట్టి ఇది రాయదు. ఎన్నికలు అయ్యాక సంపత్ కుమార్కి పదవి ఇస్తాం. సంపత్ కుమార్కి పదవి ఇస్తారంట. ఎన్నికలు అయిపోయాక సంపత్ కుమార్ని కనీసం కలవని కూడా కలవడు. చూడండి మీరు, దేకని కూడా దేకడు ఆయన. నిందితుల పైన టెలిగ్రాఫ్ చట్టం అంట దేశంలోని తొలిసారి ప్రయోగం, ఇప్పటిదాకా ఏ రాష్ట్రమో వాడలేదు. కోర్టు అనుమతి కోరిన పోలీసులు. ట్యాంపింగ్ కేసులో రాధాకృష్ణ అరెస్టు. ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్ చేశాం. ప్రభుత్వ వాహనాల్లో ఎన్నికల నగదు తరలించాం. విచారణలో రాధాకృష్ణన్ 14 రోజుల డిమాండ్. పోలీస్ కస్టడీకి భుజంగరావు తిరుపతి అన్న. ఏందో అసలు వాళ్ళు అన్నారా వీళ్ళే అనిపిస్తా ఉన్నారా? ఈడీ కూడా ఎట్లయితే నడిపిస్తూ ఉందో ఇట్లా పోలీసులు పట్టుకుని అసలు రేవంత్ రెడ్డి చేస్తున్న పనిని కేసీఆర్ కనుక చేసి ఉంటే రేవంత్ రెడ్డి అంటోడు ఏడ ఉంటుండే. ఇవాళ పోలీసులను ఈ విధంగా వాడుకుంటే చాలా బాగుంటుండే, వాళ్ళు అర్థమైపోతుండే. ఎందుకంటే ఇప్పుడు చూపించారు కదా ఎట్లా వాడాలనో, ఇప్పుడు వీళ్ళు చూపించారు. ఇక నెక్స్ట్ అధికారంలోకి వచ్చినప్పుడు ఏం ఊకోరు. అప్పుడు తప్పకుండా 100% ఇవన్నీ రాసి పెట్టుకోవాలి. అన్నీ ఇవాళ ఎగురుతున్న దుంకుతున్న పచ్చ కుక్కల కానుంచి మొదలు పెడితే ఇవాళ కాంగ్రెస్వి కొన్ని కొత్త జాతి వచ్చినాయి. ఈ అన్నిటివి రాసి పెట్టుకొని ఒక టైము మన అవకాశం వచ్చినప్పుడు చూసుకోవాలన్నమాట. ఆ విధంగా ఉంటుంది. ప్రజలు కూడా ఆలోచన చేస్తూనే ఉన్నారు కానీ